నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, మహిళల పట్ల భాజపాకు చిత్తశుద్ధి లేదని సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ అన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సభ్యుల ప్రతిపాదన మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చునని అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తన ఉనికిని చాటుకునేందుకు పార్లమెంట్లో బిల్లుల పేరిట ప్రజలను, మహిళలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలిపారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ దాంతో పాటు ఈ ఏదైతే ఇండియా బ్లాక్ ఉందో వాళ్ళందరూ కలిసి దాన్ని ఓడించడం జరిగింది. ఈ ఓడించడంలో చాలా కారణాలు ఉన్నాయి. ముందు కారణం ఏంటంటే, ఏదైతే ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఉందో దాన్ని ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్తోని లింక్ చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రాధాన్యమైన ఒక అంశము. ఈ యొక్క బిల్ని నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత 2023లో బీజేపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. మేమేమంటున్నామంటే, ఈ యొక్క ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుకి లింక్ చేయకుండా యథావిధిగా 2023లో ఏదైతే బిల్లు తీసుకురావడం జరిగిందో దాని పట్ల చేయడం జరిగితే మంచిగా ఉంటుందని మా ఒక ఆలోచన. ఇప్పుడున్న 543 సీట్స్ ఏదైతే పార్లమెంట్లో ఉన్నాయో దేశవ్యాప్తంగా, అందులో 33% రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది అని మా ఒక ఆలోచన. ఈ విషయం మేము ఎందుకు చెప్తున్నామంటే, ఎప్పుడైతే ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుకి లింక్ చేయడం జరిగిందో అదే తప్పు అని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది యూనియన్ టెరిటరీస్, అదేవిధంగా పార్లమెంట్స్లో దేశంలో ఏదైతే 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో దాన్ని 850 సీట్లకు పెంచనీకి చేయడం జరుగుతుంది. మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ప్రక్రియ ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా కంప్లీట్ కాలేదు. దాన్ని లింక్ చేస్తూ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు పెడితే బీజేపీకి ఖచ్చితంగా చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. వారికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని యథావిధిగా 543 పార్లమెంట్ సీట్స్కి కేటాయించి 33% ఇవ్వడంతో మహిళలకు ఆల్రెడీ రిజర్వేషన్ రావడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అసలు డిలిమిటేషన్ ప్రాసెసే స్టార్ట్ కాలేదు, వీళ్ళు దానికి లింక్ చేస్తే నిజమైన చిత్తశుద్ధి లేదని బీజేపీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. మీరు చెప్పండి, ఖచ్చితంగా ఈ యొక్క 543 సీట్స్లో మీరు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు చేస్తారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దానికి సపోర్ట్ చేస్తుంది. ఏదైతే కానీ కార్యక్రమం ఉందో దానికి లింక్ చేస్తే మీ యొక్క చిత్తశుద్ధి ఈడనే మాకు తెలుస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం జరిగిందో అది ఎలక్షన్స్ని పెట్టుకొని తీసుకురావడం జరిగింది. వెస్ట్ బెంగాల్, అదేవిధంగా తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో మంచి ఓట్స్ రావాలని వారు ఈ యొక్క బిల్లు తీసుకురావడం జరిగింది. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. మీకు చిత్తశుద్ధి ఉంటే 2023లోనే ఈ బిల్లు మీరు అమల్లోకి తీసుకురావడం జరిగేది ఉండే. కానీ ఇప్పుడు ఎలక్షన్లోని మీరు నజరందాజ్ చేసుకొని ఎలక్షన్లో మాకు ఎక్కువ ఓట్లు కావాలని ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఉందో అది సదర్న్ స్టేట్స్కి, ఏదైతే దక్షిణ భారత సంబంధించిన రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మనము పాపులేషన్ కంట్రోల్, భారత రాష్ట్రము ఏదైతే భారత గవర్నమెంట్ ఉందో పాపులేషన్ కంట్రోల్ పైన చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్న డిలిమిటేషన్ బిల్లు ద్వారా ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉందో వాళ్ళకి ఎక్కువ సీట్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే పాపులేషన్ తక్కువ ఉందో వారికి తక్కువ సీట్లు రావడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అప్పుడు పాపులేషన్ కంట్రోల్ చేయాలని చెప్పినప్పుడు దక్షిణ రాష్ట్రాలు ప్రభుత్వాన్ని నమ్ముకొని చాలా పాపులేషన్ కంట్రోల్ పాలసీస్ తీసుకురావడం జరిగింది. దాంతో ఏమైందంటే దక్షిణ రాష్ట్రంలో పాపులేషన్ తగ్గింది. అదేవిధంగా నార్త్లో వీరు పట్టించుకోలేరు కాబట్టి పాపులేషన్ విపరీతంగా పెరిగింది. సో గవర్నమెంట్ మాటలు విని పాపులేషన్ కంట్రోల్ చేసిన సదర్న్ స్టేట్స్కి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది.
ప్రభుత్వం మాట వినని నార్దర్న్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేయకుండా ఇప్పుడు వాళ్ళకు సీట్లు పెరగడం జరుగుతుంది. ఇది ఒక మేజర్ కుట్ర అని మీకు ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఇది కుట్ర ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో 40 పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీరు చెప్పిన లెక్కలో ఆ ఒక 40 సీట్స్ 60 అవుతుంది. కానీ యూపీలో 80 సీట్లు ఉంది. బీజేపీ చెప్పిన లెక్కలో అది 120 సీట్స్ అవుతుంది. కానీ ఇప్పుడున్న ఏదైతే తమిళనాడు లెక్కలో 40 సీట్స్ ఏదైతే ఉందో యూపీలో 80 సీట్లు ఉంది. ఇది మనం డిడక్ట్ చేసుకుంటే డిఫరెన్స్ 40 సీట్సే వస్తాయి. కానీ ఇప్పుడు కొత్త డీలిమిటేషన్ చట్టం ప్రకారము ఇది తమిళనాడులో 60 సీట్స్ అవుతాయి, అదేవిధంగా యూపీలో 120 సీట్స్ అవుతాయి. అయితే ఇందులో 60 సీట్స్ ఎక్స్ట్రా వస్తుంది వాళ్ళకి. అంటే గ్యాప్ అనేది ఒక 20 సీట్స్ ఎక్కువ ఉత్తరప్రదేశ్లో పెరగడం జరుగుతుంది. పాపులేషన్ని అడ్డు పెట్టుకొని ఏదైతే గెలవాలని కుట్ర ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దాంతోపాటు ఏదైతే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని అడ్డంగా పెట్టుకొని ఈ డీలిమిటేషన్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ 100% 33% రిజర్వేషన్ ఏదైతే మహిళలకు ఇవ్వాలని ఉందో దానికి కట్టుబడి ఉంది. ఖచ్చితంగా మీరు ఈ 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ 543 సీట్స్లో ముందు చేయండి. దాని తర్వాత డీలిమిటేషన్ అయినప్పుడు అప్పుడు మీరు దీనికి 33% చేసుకుంటే బాగుంటుందని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. కానీ వారు దీన్ని లింక్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నామని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం.